ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష భగ్నం చేశారు పోలీసులు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని షర్మిల ఆమరణ దీక్ష చేపట్టింది. షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష భగ్నానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఈ రోజు మధ్యాహ్నం నుండి అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిధిలో అయితే పూర్తిగా అయితే ఒక హైడ్రామా అయితే నెలకొవడం అయితే జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అయితే విధుల నుంచి తొలగించిన 2000 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే వాళ్ళనైతే విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి నిన్ననే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అయితే నిన్ననే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు మధ్యాహ్నం అయితే విశాఖ నగరం చేరుకొని 12:30 నుండి ఇప్పటి వరకు దీక్ష కంటిన్యూ చేస్తూ కూడా ఇప్పటికీ యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆమె దీక్ష కొనసాగింపు చేస్తుండటంతో పోలీసులు అయితే ఆ దీక్షను అయితే భగ్నం చేసి అక్కడ నుండి లేపడానికి ప్రయత్నం చేశారు. దాదాపు ఆమె చేస్తున్న దీక్ష శిబిరం వద్దకు వామపక్షాలతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు 2000 మందిలో దాదాపు 1800 మంది కార్మికులు కూడా ఆమె దీక్షకు సంఘీభావం తెలుపుతూ కూడా ఆమెతో పాటు కూర్చోవడం జరిగింది. ఈ రోజు అయితే విశాఖ నగరంలో దాదాపు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వర్షం అయితే భారీగా కురుస్తున్నా కూడా ఆ వర్షాన్ని లెక్క చేయకుండా కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ విధుల్లో తీసుకోవాలని చెప్పేసి అయితే ఈ యొక్క దీక్షకు అయితే సంఘీభావం తెలియజేస్తూ ఆ ప్రాంతం అంతా కూడా కోలాహలం, చాలా మంది అయితే నిరసన తెలియజేస్తూ కూడా ఉండడం జరిగింది. ఇప్పటికే 2000 మంది కార్మికులు ఇప్పటికే ప్రైవేటీకరణ చేయడంతో అయితే ప్రైవేటీకరణ చేస్తారనే ఉద్దేశంతో చాలా మంది ఉద్యోగాలను తొలగింపు, అలానే కొంతమందిని ట్రాన్స్ఫర్లు చేయడం, విఆర్ఎస్లు తీసుకోవడం, ఇలా పలు రకాలుగా వాళ్ళందరినీ తొలగించడం జరిగింది. కానీ ప్రస్తుతం మొన్న ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలల క్రితం అయితే స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చేసి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంతా కూడా మేమే చూసుకుంటాము, దీన్ని ప్రైవేట్ పరం చేయట్లేదని అయితే ప్రకటించడం, అఫీషియల్ గా కాకుండా అన్అఫీషియల్ గా లోకల్ లీడర్స్ అయితే ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈ యొక్క కార్మికులను కూడా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ కార్మికులను ఉంచకుండా తొలగించడానికైతే 2000 మందిని అయితే తొలగిస్తున్నామని చెప్పేసి గత వారం రోజుల క్రితం అయితే యాజమాన్యం, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం ఆ యొక్క వాళ్ళని కూడా తొలగించడం అయితే జరగదని అడ్డుకోవడానికి అయితే వైఎస్ షర్మిల అయితే గతంలో 15 రోజుల క్రితం అయితే ఆమె ఇలానే దీక్ష చేశారు. దీక్ష చేసి ఇది వెంటనే సంఘీభావం తెలియజేయడంతో వెంటనే వెళ్ళిపోవడం అయితే జరిగింది. కానీ ఈ రోజు అయితే ఆమరణ నిరాహార దీక్ష శాంతియుతంగా చివరి వరకు చేయడానికి, అందరికీ ఉద్యోగం వచ్చే వరకు నేను పోరాటం చేస్తానని అయితే ఆమె అక్కడ కూర్చోవడం, దానికి అనుగుణంగా ఇక్కడ గాజువాక పీసీ, అలానే వెస్ట్, అలానే సిపి, ఈ మొత్తం పోలీస్ యంత్రాంగం మొత్తం కదిలి ఆమె దీక్షను అయితే భగ్నం చేయడం అయితే జరిగింది. రీనా అక్కడ. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ. సత్యసాయి జిల్లా పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుట్టపర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే పల్లె సింధూరా టీడీపీ జెండా ఆవిష్కరించారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలిట పెన్నిధి నందమూరి తారక రామారావు అన్నారు ఎమ్మెల్యే పల్లె సింధూర. ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆమె పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటికి నాంది పలుకుతున్న ఏకైక మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు అని, నూతన టెక్నాలజీతో రాష్ట్రాన్ని చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చాలా వరకు ఊర్లలో చిన్న చిన్న సమస్యలు అవన్నీ ఫ్యామిలీ రూపంలోనూ చిన్న చిన్న గొడవల రూపంలో యూనిటీ అనేది లేకోకుండా పోతుంది అనిపిస్తుంది. మన నియోజకవర్గంలో మన కార్యకర్తల మధ్య అవి మాత్రం దూరం పెట్టి పార్టీ కోసం పనిచేయండి. ఇది పార్టీ ఉంటేనే మనకి భవిష్యత్తు ఉంటుంది అనేది గత 5 సంవత్సరాలు మనం చూసాం. అలాంటి పరిస్థితి మళ్ళీ తెచ్చుకోవద్దండి. ఆశీస్సులు ప్రతిసారి నా మీద ఉండాలి. ఇంకా మన పుట్టపర్తి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఇంకా ఏదైనా హెల్ప్ ఉంటే నేను చేయగలిగిందంటే ఖచ్చితంగా చేస్తాను. నాతో పాటు అడుగు ఏంటి అని అడుగుతున్నాను. మనం అందరం కలిసి మన పుట్టపర్తి నియోజకవర్గం నంబర్ 1 నియోజకవర్గంగా మార్చుకున్నాం. ఇక్కడ ఏ రోడ్డు గుంత ఉండకూడదు, ఏ నీటి సమస్య ఉండకూడదు. ముందు చెప్పినట్టు 193 చెరువులు నిండంగా కోస్తా రీజన్ లో ఎలా అయితే వాళ్ళు పంటలు పండించుకుంటారో అంతకంటే ఎక్కువ అనంతపురం ఎలాగో హార్టికల్చరల్ హబ్బుగా మార్చే ఒక ప్రయత్నంలో దానికి కావాల్సిన ఈ 193 చెరువులు నింపి మన నియోజకవర్గాన్ని కూడా హార్టికల్చర్ రంగంలో నంబర్ 1 నియోజకవర్గంగా మార్చుకొని మనం చూస్తున్నాము. చాలా వరకు ఊర్లలో చిన్న చిన్న ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా విజయవాడ రూరల్ మండలం రావర్పాడు గ్రామంలో తిరంగా రన్ నిర్వహించారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. భారత సైన్యానికి యార్లగడ్డ అభినందనలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ లో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పించారు. దేశంలో ప్రతి పౌరుడు సుఖ సంతోషాలతో ఉంటున్నారు అంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అని చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లా కోవూరులో మినీ మహానాడు ప్రారంభమైంది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు మినీ మహానాడు కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపడమే తన లక్ష్యమని అన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి గ్రామానికి శుద్ధి జలాలను అందిస్తున్నామని తెలిపారు. అంటే మన ముఖ్యమంత్రికి ఎంత వాల్యూ ఇస్తున్నారంటే ఢిల్లీలో ఈరోజు దాన్ని బట్టే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ముందుకు పోగలరు. తల్లికి వందనం ఖచ్చితంగా జూన్లో ఇవ్వాలన్నా అన్నదాత సుఖీభావ అది కూడా జూన్లో మీకు ఇవ్వాలని ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆగస్టులో ఫ్రీ బస్ ఇవన్నీ కూడా ఈరోజు ఈ పరిస్థితుల్లో చేయగలుగుతున్నా అంటే ఆయన అనుభవం, ఆ వ్యక్తికి ఉండే అనుభవం. ఈరోజు మన అదృష్టం. ఈరోజు ఈ రాష్ట్రం లేకపోతే చల్లాపల్లా అయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్నాడు. సో మనందరం కూడా గుర్తుపెట్టుకొని మన ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఈరోజు ఉన్నామంటే మనందరం అతన్ని గుర్తుపెట్టుకోవాలా. ఒక గ్రామంలో 2000 మంది ఉంటే ఒక గ్రామంలో 5000 మంది ఉంటారు. ఆ గ్రామానికి 4 నాయకులు ఉంటారు. ఒక ఎస్సీ సెల్ ఉంటారు, ఒకడు బీసీ నాయకులు ఉంటారు, ఒకడు ఓసీ నాయకులు ఉంటారు. ఈ నాయకులందరూ అసలు ముందు మీ సచివాలయంలోకి మీరందరూ అడుగు పెడుతున్నారా? మీ ఊళ్ళో ఉన్న ప్రజలకి మీరేం కావాలో మీరు చూస్తున్నారా? మీరే కానీ ఇది చూస్తే మీరే తీసుకుంటే ఎప్పుడైతే ఎమ్మెల్యే ఆ ఊరికి వస్తుందో ఆ ఎమ్మెల్యే ఎందుకు అర్జున్ ఎత్తుకొని వస్తున్నారు? వాళ్ళు ఎందుకు మాకు ఇల్లు లేదంటున్నారు, ఎందుకు మాకు పెన్షన్ లేదంటున్నారు? కాబట్టి నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళు గ్రామ స్థాయి నుంచి మొట్టమొదట ఆ గ్రామంలో ఏమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ముందు సచివాలయం దగ్గరికి మీరే తీసుకెళ్ళండి. ఆ మనుషులు తీసుకెళ్ళండి. అక్కడ కాలేదా మండల నాయకుడి దగ్గరికి వెళ్ళండి. మండల నాయకుడి దగ్గర కాలేదా ఎమ్మెల్యే దగ్గరికి రాండి. అలాగా ప్రతి నాయకుడు కూడా ప్రభుత్వంలో మనకు అందుతున్న పథకాలు అయితేనేమి, సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, మనకి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ 2 అభివృద్ధి సంక్షేమం 2 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి.
ఏలూరు జిల్లాకు చెందిన దావులూరి ప్రభావతిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగిగా ఉన్న ఆమె బంగారం మాయం చేసి ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఉద్యోగం పోయాక ఎక్కడైనా ఆస్తిపై ఆమె కన్ను పడితే అది కాజేసే వరకు ఊరుకోదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమెపై సొంత కుటుంబ సభ్యులే పలు ఆరోపణలు చేశారు. ప్రభావతి సొంత బాబాయి పిన్నులు ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు. నూజివీడు మండలం మర్రిబందం గ్రామంలో తమ తల్లి తమకు రాసిచ్చిన స్థలాన్ని రాసివ్వాలని ప్రభావతి బెదిరిస్తుందని కొంతమంది వ్యక్తులతో ఫోన్లు చేయించి చంపేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దల ద్వారా ఇచ్చిన స్థలాన్ని కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారని ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎటువంటి హాని జరిగినా ప్రభావతే కారణమని అంటున్నారు. అయితే ప్రాణ భయంతో పోలీసులను రక్షణ కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. మా అత్తగారి మరిబంధం మా అత్తగారి ధర్మల ఆస్తి మాకు ఇల్లు వచ్చిందండి పెద్దల సమక్షంలో. ఆ ఇల్లు మమ్మల్ని మా అత్తగారిని చూసి ఆ ఇల్లు నువ్వు తీసుకోమని చెప్పేసి పెద్దలు మాకు దస్తావేజులు ఇంటి దస్తావేజులు కూడా మా అత్తగారికి కొంచెం తెలుగు వస్తే మాకు ఇవ్వమని చెప్పి మాకు ఇచ్చే సంవత్సరం నుంచి నన్ను కోర్టులు కేసులు రకరకాలుగా తిప్పుతా దావులూరి ప్రభావతి మొన్న ఎవరో రౌడీతో ఫోన్ చేయించి 27వ తారీఖు 11 గంటలకండి ఫోన్ చేసి నిన్ను చంపేస్తా, నువ్వు ఏంటి మా అక్క ఇల్లు కబ్జా చేసేవేంటి, నిన్ను ఉన్నవను నీ ఇంటికి వచ్చైనా చంపేస్తాను, నువ్వు మరిబంధం రాడు నేను చంపేస్తాను అన్నాడు. మేము ఫోన్లో కూడా వాయిస్ తెలిసినతో రికార్డ్ చేయించాను. ఆ వాయిస్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందజేస్తాను. నాకు వాళ్ళ వల్ల ఆ దావులూరి వెంకటరంగారావు, ప్రభావతి, పద్మజ, ఉదయ సూర్యకుమారు వాళ్ళతో ప్రాణహాని ఉంది. నా ఆరోగ్యం కూడా బాగోలేదు. నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ పోలీసు వారు నాకు రక్షణ కల్పించమని కోరుకుంటున్నాను బాబు. ఇక్కడ మా అమ్మగారిని చూసి మాకు ఇల్లు అన్నీ మాకు ఇచ్చింది ఆవిడ. 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని పెట్టిన తిప్పే కానీ పెట్టని తిప్పలేదు. మొత్తం అన్ని ఆళ్ళే తీసేసుకుని నన్ను చాలా భయభ్రాంతులు చేస్తున్నారు. ఇల్లు మా అమ్మగారు నాకు ఇచ్చిందని ఎవరిని సుపారీని పెట్టి మమ్మల్ని చంపేస్తామని మొన్న 27వ తారీఖు 10:30-11 ఆ టైంలో అసలు అతను ఇష్టం వచ్చినట్టు దుర్భాషలండి. ఇది మా ప్రభావతి అక్కడే నువ్వు ఎవరి స్థలాలు కబ్జా చేస్తావే అని అంటుంటే, నా తల్లిది నేనేం తీసుకున్నాను, నువ్వెవరివయ్యా రా చంపేద్దు కానీ నేనే వస్తున్నా స్థలంలోకి, నాకు ఎవరూ లేరు నేను ఒక్కదాన్నే వస్తున్నా రాయ్యా చంపేద్దు కానీ అంటే నోకలు చెల్లిపోతేనే రావే అది దాన్ని ఎన్నో దుర్భాషలండి భయభ్రాంతులు చేసి నీ ఇంటికి వచ్చైనా చంపేస్తాను నేను అని చెప్తున్నాను. నెంబర్ లేని కారు నైటు 12-1 గంట ఆ టైంలో వచ్చి తిరిగి వెళ్ళిపోయింది. మేము గబగబా లేచి గేట్లు లేదని చూస్తే ఫాస్ట్గా వెళ్ళిపోయింది కారు. అట్టా మమ్మల్ని భయభ్రాంతులు చేసి మీరు భూమి మీద తిరగరు మీకు నోకలు చెల్లిపోయినాయి అని బెదిరిస్తున్నారు. ఆ సుపారీతో మాకు ట్రాన్సాక్షన్ కావాలి. వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ పై టీడీపీ నాయకులు రూప్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. అనిల్ ని మంగళం శ్రీను అంటూ సంభాషించారు రూప్ కుమార్. కరోనా సమయంలో నెల్లూరులోని హాస్పిటల్ యజమానులను బెదిరించి లక్షల రూపాయలు దోచుకున్నాడని ఆరోపించారు. కరోనా సమయంలో ఎంతో మందికి ఉచితంగా వైద్యం అందించిన వేమిరెడ్డి గురించి అనిల్ మాట్లాడడం పద్ధతి కాదని అన్నారు రూప్ కుమార్. ఎంతో మంది దళితులకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా విద్యను అందిస్తున్న వేమిరెడ్డి అనిల్ కు సమాధానం చెప్పాలా అని రూప్ కుమార్ ప్రశ్నించారు. రేపు ఉదయం సంచలన మీడియా సమావేశం, మాజీ మంత్రి సంచలన మీడియా సమావేశం, మంగళసీనో సంచలన మీడియా సమావేశం అని చెప్పి అన్నింటిలో కూడా ఓదరగొట్టడం జరిగింది. ప్రజలందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు గారికి గతంలో మాదిరిగా బెదిరింపుగా మాట్లాడతాడేమో, లోకేష్ బాబు గారిని దూషిస్తా మాట్లాడతాడేమో, పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో మాట్లాడినట్టు నువ్వు బిమ్లా నాయక్ కాదు ఇంకో నాయకులు మాట్లాడతాడేమో, వెటకారాలు గతంలో మాట్లాడినట్టు మాట్లాడతాడేమో వెటకారంగా, బెదిరింపు ధోరణిలో పాపం ఏమీ లేవు. మంగళసీన గారి ప్రెస్ మీట్లో, మంగళం సీన గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవేమీ లేవు. మీ అందరికీ తెలుసు, అనేక సంవత్సరాల పాటు కలిసి రాజకీయం చేశాం, ప్రయాణం చేశాం. ఈరోజు సందర్భం వచ్చింది ఎందుకులే అని కానుకున్నా తప్పటి పరిస్థితుల్లో ఈరోజు కొన్ని మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియపరుచుకుంటున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సమాధానం చెప్పాలా? రేపు ఉదయం
తిరుపతి తుడా చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి తుడా పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం సొంత గ్రామమైన పెరుమాళ్లపల్లి నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అరుణి శ్రీనివాసులు మరికొంతమంది నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోజు ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఇన్ని వేల మంది ఈ రోజు నా కోసం వచ్చారంటే ఫస్ట్ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కాలు పేరున నేను చెప్పి దండం పెడుతున్నాను. శ్రీ నారా లోకేష్ గారు 2 మాటలు ఇచ్చారు. ఈ 2 మాటలు ఏ రోజైతే నేను మాట ఇచ్చానో కమిట్మెంట్ గా నమ్మి ఇంత పెద్ద టుడా చైర్మన్ ఇచ్చిన పదవికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. భారతదేశ చరిత్రలో ఒక మెట్రోపాలిటన్ సిటీగా టుడా అంటే ఒక బ్రాండ్ గా క్రియేట్ చేసి టుడాను చూసి మిగతా ఉన్నటువంటి సిటీస్ అన్ని కూడా డెవలప్ అయ్యే విధంగా నేను టుడాను తీర్చిదిద్దానని ఈ సభామూలంగా చెప్తున్నాను. నాకు ఈ పదవి రావడానికి సీఎం గారు లోకేష్ అన్నగారు ఎంత ముఖ్యమో అదేవిధంగా మా ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నగారు ఖచ్చితంగా డే 1 నుంచి కూడా మా దివాకర్కి నాకు కష్టపడి చేశాడు, అతను ఖచ్చితంగా మనం ఇవ్వాలన్నా అని చెప్పేసి అని అన్న నాకు దగ్గరుండి ఈ పదవి ఇప్పించిన దానికి అన్నకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడిని. నేను గవర్నమెంట్ ల్యాండ్లో ప్లాట్లు వేసేవాడిని కాదు, చెరువు పొరుగులో కబ్జా చేసేవాడిని కాదు, డీకేటీ భూమిలో ప్లాట్లు వేసేవాడిని కాదు. నేను వేసిన ప్రతి లేఅవుట్స్ కూడా పక్కాగా కొని పక్కా డెవలప్ చేసి అప్రూవల్ చేసి డెవలప్ చేసి అమ్మేటువంటి బ్రాండ్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి డాలర్ దివాకర్ రెడ్డి. ఆఫీసులో అడుగు పెట్టను, నువ్వు కూర్చున్న సీట్లో నేను కూర్చునే వరకు నిన్ను ఓడిస్తా, నిన్ను రాజకీయంగా పునా చేసేంత వరకు నీ కథ చూస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చి ఈ రోజు టుడా చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటున్నాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ ఉండగా వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం పడుతోంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలతో పాటు రహదారులు జలమయం అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత బస్తీతో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూ ఉండడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. సో హైదరాబాద్ లో కురుస్తున్న వాతావరణం గురించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? లోతట్టు ప్రాంతాల్లో సిచ్యువేషన్ కూడా ఎలా ఉంది ఇప్పుడు? రీనా, హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తా ఉంది. ఇప్పటికే చాలా వరకు ప్రాంతాల్లో కూడా ఇప్పుడు సాయంత్రం 9:30కి స్టార్ట్ అయినటువంటి వర్షం ఎడతెరిపి లేకుండా కూడా కురుస్తా ఉంది. అయితే మధ్యాహ్నం వరకు ఈ రోజు హైదరాబాద్ లో చూస్తున్నట్టయితే వాతావరణం ఎండగా ఉంది. కానీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా కూడా వాతావరణం మేఘావృతమైంది. మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల తర్వాత ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయింది. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. సాయంత్రం కొద్దిసేపు గ్యాప్ ఇచ్చినప్పటికీ మళ్ళీ ఎప్పుడైతే 8:30, 9 మధ్యలో మళ్ళీ వర్షం స్టార్ట్ కావడం జరిగింది. ఒక్కసారిగా భారీ వర్షం అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కురుస్తా ఉంది. మనం చూస్తున్నట్టయితే సైదాబాద్, మలక్పేట, సంతోష్ నగర్, అదేవిధంగా జగద్గిరిగుట్ట, బాలానగర్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ లో ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్, సరూర్ నగర్, నాగోల్, కొత్తపేట్, చైతన్యపూర్, అబ్దుల్లాపేట్ లో కూడా ఇప్పటికే చాలా వరకు అక్కడ భారీ వర్షం కురుస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సికింద్రాబాద్ విషయానికి వచ్చినట్టయితే సికింద్రాబాద్, బేగంపేట్, ప్రకాష్ నగర్, బోయిన్పల్లి, మారేడ్పల్లి, అడ్డగుట్ట, చిలకలగూడ, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లో కూడా
భారీ వర్షం కురుస్తా ఉంది. 9:30కి స్టార్ట్ అయినటువంటి ఈ వర్షం అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే మరొక 4 నుంచి 5 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడతా ఉంది. నగరంలో చాలా చోట్ల కూడా, చాలా కాలనీల్లో కూడా ఈ యొక్క విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పి కూడా ఇప్పటికే మనకు వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ యొక్క వాతావరణం ఏదైతే ఉందో నిన్న మొన్నటి వరకు కూడా బాగా ఎండ తీవ్రతతో ఉన్నటువంటి స్థితి జనానికి ఒక్కసారిగా ఈ యొక్క వాతావరణం చల్లబడడంతో కాస్త ఉపశమనానికి లోనయ్యారని చెప్పొచ్చు. కానీ ఈ యొక్క భారీ వర్షం నేపథ్యంలో చాలా వరకు కూడా ఈ రోజు సాయంత్రం కూడా ఆఫీసుల నుంచి ఇళ్లకు వచ్చే వారు కూడా ట్రాఫిక్ జామ్లతో ఎప్పుడైతే 8:30 తర్వాత ఈ యొక్క వర్షం కురిసిందో ఎవరైతే రోడ్లపైన ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. చాలా మంది కూడా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మరొక వైపు ఉరుములు అదేవిధంగా మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తా ఉంది. ఇది హైదరాబాదే కాకుండా ఇటు జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 14 జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశామని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇటు హైదరాబాద్ లో ఇటు ఓయూ క్యాంపస్ కానివచ్చు, అదేవిధంగా ఇటు తార్నాక కావచ్చు, ఇటు అస్సిగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం ప్రస్తుతం అయితే కురుస్తా ఉంది. ఇక మల్కాజ్గిరి, నేరేడ్మెట్ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇటు అంబర్పేట, కాశీగూడ, నల్లకుంట ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తా ఉంది. అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పలు సూచనలు కూడా చేయడం జరిగింది. మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు సాయంత్రం దీనిపై వర్షాలపై రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ఒకవైపు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా కింది స్థాయి సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. మరొక వైపు ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా చేయాలి, ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలి అని చెప్పి కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఇటు విద్యుత్ ఎక్కడైతే ఈ యొక్క వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందో ఆ విద్యుత్ తీగలపై ఈ యొక్క చెట్ల కొమ్మలు తెగిపోవడం కావచ్చు, అదేవిధంగా ఈదురుగాలులకు ఈ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలని చెప్పి కూడా ఇటు అధికారులకు అయితే ఆదేశాలు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తా ఉన్నటువంటి ఈ వర్షాల కారణంగా చాలా వరకు ఏరియాల్లో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాత్రి 12 గంటల వరకు కూడా ఈ వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఒకవైపు ఇటు ఈదురుగాలులు వస్తా ఉన్నాయి, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు కూడా వీస్తా ఉన్నాయి. అదేవిధంగా ఈ 9:30కి స్టార్ట్ అయినటువంటి వర్షం అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తుందని చెప్పి కూడా ఇప్పటికే ఐఎండీ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. బయట ఉన్నవారు వెంటనే తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. రోడ్లపై కూడా ఉంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ వర్షాలు ఇదే విధంగా మరొక 4 నుంచి 5 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికి ఐఎండీ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా ఇప్పటికే చెప్తా ఉంది. దీనికి సంబంధించి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా సూచనలు కూడా జారీ చేసింది. రీనా. రైట్ రాజు, థ్యాంక్ యూ సో మచ్. ప్రభుత్వం పట్టించుకోదు, ప్రకృతి దయ చూపదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైంది. అకాల వర్షాలతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వడ్లు నీటిపాలయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పంట చేతికి అందకుండా పోయింది. అకాల వర్షంతో ఖానాపూర్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిచి ముద్దయ్యాయి. నీట మురిగిన వడ్లను చూసి రైతులు చలించిపోతున్నారు. 10 రోజులైనా వడ్ల కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షరతులు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతన్నలు. లేరు అని చెప్పి అంటున్నారు. మ్యాచర్ వచ్చి 15 రోజులు అవుతుంది, లారీలు లేవంటున్నారు. అమలు తక్కువ ఉన్నారు. ఇవి ఇట్లా ఎన్ని రోజులు ఇక్కడ ఈ పరిస్థితి, మేము ఈ కష్టం ఎన్ని రోజులు అక్కడ పొలాలు వేసుడే, ఈ కష్టము ఇక్కడ వేసుడే, ఇవి ఎంతగానో కష్టపోవడు. ఇట్లా ఈ నీళ్ళల్లో ఇట్లా ఎన్ని రోజులు దేవుకుంటూ ఉంటే ఇవి లాగలు వస్తున్నాయి. అమలులను ఎక్కువ పెట్టి కొంచెం లారీ తొందర రప్పించి వర్షాలు మీదికి వచ్చేసినాయి, కొంచెం తొందరగా వేసేస్తే అయిపోతుందని మా బాధ. అట్లకు 15 రోజులు దోకుదామంటే వాళ్ళకి తీరని లేదు, దోకుతలేరు.
ఈ అడ్లన్నీ ఇట్లా తడిసిపోయి ఇక సీసీ రోడ్డు లేదు ఏమి లేదు, దేని మీద పోసుడు. మేము ఎట్లా పరిస్థితి, మా వయసుదారు ఎట్లా కావాలా, ఏం కావాలా, ఎట్లా బతుకుడు? ఇది నిన్న దడిచినాక వీటిని ఎటు మోసుకొని పోవుడు, ఏడ పోసచ్చుడు, ఏం చేసుడు వీటిని? మరి పరిస్థితి ఎట్లా చేస్తారు, ఏం చేసుడు? ఇది ఎక్కడ సెంటర్ అక్కడ ఉంటే ఎక్కడ అకౌంట్లోకి ఎత్తారు, ఫటాఫట్ అయిపోతుంది. ఒకటే కదా